హాయ్ ఫ్రెండ్స్, నేను టమాటా పచ్చడి పెట్టుకుంటాను. ఇగో టమాటాలని తుడిచిన తుడిచి ఇగో ఇవైతే కట్ చేస్తాను. ఓ 5-6 కిలోలు తెచ్చిన నేను అంగడికి పోయి. ఫ్రెండ్స్, ఇక మంచిగా టమాటాలు తీసుకొచ్చిన లోకల్ టమాటా ఇక మంచిగా తడి లేకుండా తుడుచుకొని ఇక వక్కలు కట్ చేసుకుంటానా. ఈ ఎండాకాలం అయితే నోరు ఊరించే పచ్చడ చింతకాయ పచ్చడ, ఇటు టమాటా పచ్చడ, పుల్ల పుల్ల మామిడికాయ పచ్చడ కూడా. నేనైతే ఫస్ట్ టైం ఈ టమాటా పచ్చడి పెట్టుడు. నాకు టమాటా పచ్చడి పెట్టుడే రాదు. ఈ డబ్బాకు ఏం రాస్తుంది అనుకుంటారా ఫ్రెండ్స్? ఇది అయితే ఎల్లిపాయ ముద్ద కొంచెం అంత ధరలకు మొత్తం రాస్తాను. ఎందుకంటే ఇది కొత్త డబ్బా తీసుకొచ్చిన నిన్న అంగట్ల. ప్లాస్టిక్ వాసన రాకుండా ముందే రాస్తాను. ఇక మా అత్తమ్మడ కూర్చుంటే నాకు చెప్తా అంటే నేను చేసుకుంటేనే. ఈ టమాటాలను అయితే ఓ డబ్బాలు అన్ని కట్ చేసిన. ఇక ఎన్ని టమాటాలు కోసే వరకు నా చెయ్యి అయితే వచ్చింది. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయించుకొని మిక్సీ పట్టుకొని అలా కలిపిన. ఎల్లిపాయ ముద్ద కూడా కలిపిన. ఎల్లిపాయలు అయితే బాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక కొంచెం అయితే ఉప్పు అయితే మంచిగా సరిపోయేంత కలిపిన. అన్ని అయితే కలగలిపిన. ఇవో డబ్బాలు అయితే ఎత్తుకోవాలి. ఇక ఈ టమాటా పచ్చడి పెట్టుడేమో గానీ దీంతోనైతే బాగా పని ఉంటది. ఇది ఇంకా ఇప్పటికే కాలేదు, దీంతో ఇంకా పని ఉంటది. ఈ టమాటా పచ్చడి అయ్యే వరకు అయితే 10 రోజులు పడుతుంది. మళ్ళీ కొంచెం పోతున్న ఉప్పు, ఎందుకంటే ఫస్ట్ పోసిన ఉప్పు కలుతుందో కలవదా అని మళ్ళీ కొంచెం పోసిన. ఈ మసాలాలు, ఎల్లిపాయ ముద్ద, ఉప్పు మంచిగా కలగలుపుకోవాలి. ఇక కలగలుపుకున్నాక ఒక డబ్బాలు అయితే ఎత్తుకోవాలి. ఇక చూడూరి కలగలిపిన టమాటా ఎంత ముద్దు కనబడుతుందో. ఈ పచ్చడి కాకముందే మంచి వాసన వస్తుంది, నోట్ల ఊరిల్లు ఊరుతాయి. ఇదైతే డబ్బాలు ఎత్తుకుంటానా. ఈ వక్కలో డబ్బాలు వేసినాక ఇక పులుసు చూడుర్రి ఎంత వెళ్ళిందో. ఇక అలా అయితే పోసుకుంటాను డబ్బా. డబ్బాను ఇట్లనే కొంటపోయి 2 రోజులు పక్కకు పెట్టుకోవాలి. డబ్బాను ఇంట్లో పెట్టడానికి అయితే కొంటపోతానా. ఇక 2 రోజులైతే అయింది. ఈ పులుసులోకి వెళ్ళి ఈ వక్కలు విండుకుంటాయి. ఇట్లా ఎండబెట్టుకోవాలి. ఈ పులుసు ఏం చేస్తుడంటే మిక్సీ గిన్నె తీసుకొని ఈ పులుసు కొంచెం పోసుకొని కొంచెం చింతపండు అల్లేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పటిదాకా చింతపండుని మిక్సీ పట్టుకునేదా లోయాలి. ఇగో ఇట్లా చిక్కగా మసలు పెట్టుకోవాలి. ఈ టమాటా వక్కలు ఎండదాకా ఈ పులుసును ఇక పక్కకు పెట్టుకోవాలి. ఈ వక్కలు ఎండే వరకు 7 రోజులు పట్టింది. పచ్చడి అయితే స్టార్ట్ చేస్తానా. ఇక పోపు అయితే పెడతానా. అప్పుడు ఎండబెట్టుకున్న టమాటా వక్కలను ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవి అయితే వేసుకున్నా. అట్లనే ఈ మిరపకాయలు కూడా వేసుకున్నా 4. ఇక కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లిపాయ ముద్ద కూడా వేసుకున్నా. ఈ పోపును బాగా మాడనియద్దు, కొంచెం ఎర్రగా కాలేదాకా ఉంచుకోవాలి. ఇక మూకుడు అయితే దించుకున్నా. ఈ నూనె చల్లారే లోపు కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర కొంచెం ఎంపుకొని మిక్సీ పట్టుకున్న పొడి మా అత్తమ్మాడ కూసుండి ఎట్లా చేయాలనో చెప్తాంది. ఈ నూనె చల్లారింది. ఈ పొడి వేసుకుంటానా. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ పచ్చడికి తగినంత కారపొడి వేసుకోవాలి. ఇక వేసుకొని బాగా కలపాలి. ఇక చూడుర్రి ఎట్లా కనబడుతుందో ఎర్రగా. ఈ మిక్సీ పట్టుకున్న టమాటా పొడి ఇలా కలుపుకుంటానా. మొత్తం కలగలుపుకున్న తర్వాత ఇగో ఈ నిల్వ పెట్టుకున్న టమాటా పులుసును ఇలా పోసుకొని కలుపుకోవాలి. ఇక మొత్తానికి అయితే టమాటా పచ్చడి రెడీ. ఇక టేస్ట్ అయితే చూస్తా ఎట్లున్నదో. కారం కారం, పుల్ల పుల్లగా ఎంత మంచిగా ఉన్నదో. మొత్తానికి అయితే మూకుట్లకి వెళ్ళి డబ్బాలు అయితే ఎత్తుకున్నా. ఈ అడుగున ఊరు చేసుకునే తినే బువ్వ అమృతంలో ఉంటది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.